5 రోజుల క్రితం చేర్యాల మండలం వేచేని గ్రామం మెల్లదాస్ నగర్ ఆమ్లెట్ విలేజ్లో మతిస్థిమితం లేని వ్యక్తి హనుమాన్ గుడిలోకి వచ్చాడని చెప్పేసి అనేక కారణాల చేత ఆ వ్యక్తి యువకుణ్ణి మతిస్థిమితం లేని యువకుణ్ణి విచక్షణ రహితంగా దాడి చేసిన ఆర్ఎస్ఎస్ బీజేపీ విహెచ్పి దుండగులను మతోన్మాద శక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే గాంధీ సెంటర్ నుంచి అంబేద్కర్ వరకు పాదయాత్రగా వచ్చి అంబేద్కర్కు పూలమాల వేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే దళితుల పట్ల ఇలాంటి రకమైన వైఖరి అవలంబిస్తూ ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ తరహా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉత్తరప్రదేశ్ ఘటనలు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఉదయ్ ప్రకాష్ను A1గా అట్లాగే బురుగు సురేష్ను A2గా చేర్చాలని చెప్పేసి తర్వాత వాళ్ళతో పాటు 58 మంది ఆ ర్యాలీలో ఉన్నారు. ఒక అసాంఘిక అనాగరిక చర్యల వల్ల బట్టలు లేకుండా ఒక ర్యాలీగా ఒక యువకుని తీసుకొచ్చి ఒక పశువును కట్టేసినట్టు తాళ్లతో కట్టేసి ఎక్కడ దొరికితే అక్కడ ఇష్టం వచ్చినట్టు కర్రలతో దాడులు చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అటెంప్ట్ మర్డర్ పెట్టాలి, అట్లాగే SC ST అట్రాసిటీ పెట్టాలి. దాంతో పాటు ఏదైతే అతని యొక్క స్వేచ్ఛను హరించారో ఆర్టికల్ 19 ప్రకారం వాళ్ళందరినీ జైల్లో పెట్టాలని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. గొప్ప గొప్ప వ్యక్తుల్ని, ఇందులో దాడులు పాల్పడ్డ వ్యక్తుల్ని కేంద్ర మంత్రులు 2 ఉన్నారు, వాళ్ళు తప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోలీసు వాళ్లకు బండి సంజయ్ గాని లేకపోతే కిషన్ రెడ్డి గాని తప్పించే ప్రయత్నం చేసి వాళ్ళని అబ్స్కాన్ లో ఉంచాడు. కాబట్టి ఇప్పటికి వాళ్ళని అరెస్ట్ చేయలేదు, అబ్స్కాన్ లో ఉన్నారు. పోలీస్ వ్యవస్థ ఏం చేస్తా ఉంది? చిన్న ఏమైనా ధర్నాలు చేసిన రాత్రోగాలు చేస్తా ముందస్తుగా అరెస్ట్ చేస్తా ఉంటారు పోలీసులు. కానీ ఆ ఊరోళ్లను 9 మంది అరెస్ట్ చేశారు, మిగతా 50 మంది ఉన్నారు. వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఈ ముఖంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు ఆ యువకుని మతిస్థిమితం బాగలేదు. ఒకవేళ ఆ యువకుడు తప్పే చేస్తే ముందస్తుగా ప్రివెన్షన్ తీసుకొని ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉందా లేదా అని చెప్పి ముందస్తుగా ఆయనను తీసుకోవాలి. కానీ దాడి జరిగినా కూడా రాష్ట్రం మొత్తం వీడియో వైరల్ అవుతా ఉంటే సిద్దిపేట జిల్లాలో ఉన్న పోలీసులకు ఏమాత్రం సోయలేదు. అంటే ఒక మానవుని యొక్క రక్షణ కల్పించడంలో ఈ జిల్లా పోలీసులు ఈ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పి చెప్పొచ్చు. ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉత్తరప్రదేశ్ ఘటనలో ఈ తెలంగాణలో జరిగితే సహించేది లేదు. ఖబర్దార్ మతోన్మాద గుండాలారా, ఒకవేళ అలాంటి అరాచకాలు తెలంగాణలో జరిగితే ప్రతి దాడులు తప్పు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.